నమస్కారం. లయకారకుడైన పరమశివుడు వెలిసిన ప్రతి క్షేత్రం అపర కైలాసం. అంతటి మహిమాన్విత క్షేత్రం అమరావతి. ఈ క్షేత్రంలో పరమశివుడు శ్రీ అమరలింగేశ్వరుడుగా కొలువై భక్తుల చేత నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఆ దివ్యధామాన్ని వీక్షించి తరిద్దాం. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ప్రసిద్ధమైన పంచారామంలో ప్రథమ క్షేత్రంగా భాసిల్లుతున్న అమరావతి క్షేత్రాన్ని దర్శించినంతనే కైవల్యం కలుగుతుందని ప్రతీతి. పురాణ సహిత ప్రాశస్త్యాన్ని పొందిన ఈ క్షేత్రంలో కొలువై ఉన్న అమరలింగేశ్వరుణ్ణి భక్తి ప్రపత్తులతో దర్శించుకుందాం రండి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. ఓంకార శబ్దం నుంచే సృష్టి ఆవిర్భవించిందని అంటారు. అలాంటి ఓంకారానికి అర్చారూపం పరమేశ్వరుడు. ఆ ఓంకార స్వరూపుడు భక్తులను కటాక్షించేందుకు లింగ రూపంలో వెలసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అమరనాథ హిమలింగ స్వరూపుడిగా, ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుడిగా, పంచభూతాత్మక లింగ స్వరూపుడిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు పరమేశ్వరుడు. వాటికి సమాంతరమైన విశిష్టత, పురాణ ప్రాశస్తి కలిగిన క్షేత్రాలే పంచారామాలు. పలికిందిగళ శంఖం శివ శుభనామం భస్మాల వెలిగింది నా ఫాలభాగం. పలికిందిగళ శంఖం శివ శుభనామం భస్మాల వెలిగింది నా ఫాలభాగం. ధరించే మదియు నిజ శైవమాలను తాను ఆద్యంతం నా దేహం శివవరమయ్యున్నది. ధరించే మదియు నిజ శైవమాలను తాను ఆద్యంతం నా దేహం శివవరమయ్యున్నది. పలికిందిగళ శంఖం శివ శుభనామం భస్మాల వెలిగింది. అసలు ఈ పంచారామాలు ఉద్భవించడానికి గల పురాణ ప్రాశస్త్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచారామ క్షేత్రాలు వెలియడానికి గల పురాణ కథనాన్ని పరిశీలిస్తే, తనకు మరణం తప్పదని భావించిన తారకాసురుడు ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి అమృత లింగాన్ని వరంగా పొందాడు. అది తన మెడలో ఉన్నంత వరకు తనకు మరణం ఉండదనే ధైర్యం ఆ అసురుడిది. తారకుడిపై యుద్ధానికి దిగిన కుమారస్వామి ఈ విషయాన్ని గ్రహించినవాడై ఆ రాక్షసుడి మెడలోని ప్రాణలింగంపై అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రాణలింగం 5 శకలాలై భువిపై పడింది. అంతటా తారకాసురుడి సంహారం కూడా జరుగుతుంది. అలా తారకాసురుడి కంఠం నుంచి భువిపై పడిన 5 లింగ శకలాలే పంచారామ క్షేత్రాలు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. పంచారామ క్షేత్రాల్లో మొదటిది అమరావతిలోని అమరలింగేశ్వరుడు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ
हयग्रीवाय मङ्गलम् वृषारूढाय भीमाय व्याघ्रचर्माम्बराय च पशूनां पतये तुभ्यं गौरीकान्ताय मङ्गलम् भस्मोद्धूलितदेहाय व्याळयज्ञोपवीतिने అమరావతి పరమ పావన క్షేత్రం. శివతనయుడైన కుమారస్వామి కారణంగా ఏర్పడిన పంచారామాల్లో మొదటిది ఈ దివ్యధామం. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ శివాలయంలో శివలింగం ఇంద్రప్రతిష్ఠిత లింగంగా పూజలు అందుకుంటుంది. పంచశకలాలుగా మారిన ప్రాణలింగంలోని తొలి భాగాన్ని అమరావతి క్షేత్రంలో ఇంద్రుడు ప్రతిష్ఠించి పూజించాడని ప్రతీతి. అమరేంద్రుడు ప్రతిష్ఠించినందున ఈ స్వామి అమరలింగేశ్వరుడయ్యాడు. బ్రహ్మహత్య పాతకాది దోషాలు తొలగిపోయేందుకు దేవేంద్రుడు ఇక్కడ పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడని అంటారు. కృష్ణా తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు నదీ తీరాన ఉన్న ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడతారు. ఇది అమరావతి అమరేశ్వర సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అమరావతి అమరేశ్వర సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అందాలొలికే క్షేత్రం అమరావతి పుణ్యతీర్థం, అందాలొలికే క్షేత్రం అమరావతి పుణ్యతీర్థం. దర్శించిన వారికి భాగ్యం దరి చేరు జన్మయే ధన్యం, దర్శించిన వారికి భాగ్యం దరి చేరు జన్మయే ధన్యం. ఇది ధరణిలోనున్న మహాపుణ్యధామం, ఆ పరమశివుని భూ కైలాస నగరము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి మనకు వివరించేందుకు ఆలయ స్థానాచార్యులు జాగర్లమూడి వెంకటేశ్వర శాస్త్రి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు కనుక్కుందాం. నమస్కారం అండి. అసలు ఈ స్థల పురాణం ఏమిటో ఒకసారి వివరించగలరా? శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే కృష్ణాయా దక్షిణే తడే అమరేశ్వరమిది ఖ్యాతం తీర్థం త్రైలోక్య విస్తృతం. ఈ దేవాలయం శ్రీశైలానికి ఈశాన్య భాగంలో ఈ దేవాలయం అమరేశ్వర స్వామి వారికి ఉత్తరాముఖంగా పవిత్రమైనటువంటి యొక్క సిద్ధిక్షేత్రంగా పంచారామాల్లో ప్రథమారామంగా విరాజిల్లుతున్నటువంటి యొక్క ఈ అమరావతి ఇంద్రప్రతిష్ఠ అయినటువంటి యొక్క ఈ దేవాలయం పరమ పవిత్రమైనటువంటి యొక్క శైవక్షేత్రాల్లో ప్రథమారామంగా దేవతలకు ప్రభువైనటువంటి ఇంద్రుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి యొక్క ఈ అమరేశ్వర స్వామి వారు. అమరులు అంటే దేవతలు అని అర్థం. దేవతలు పరిపాలించినటువంటి యొక్క పట్టణం కనుక అది అమరారామం అయింది. మనం మానవులం కదమ్మా, అందువల్ల ఇది అమరావతిగా పేరుగాంచింది. ఇక్కడ దేవతలకు ప్రభు ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి యొక్క దేవాలయం అన్నమాట. ఇంద్రుడు ఎంత పెరుగుతే అంత కట్టాలని స్వామివారికి సభనం చేశాడు. ఎందువల్ల అంటే అమరావతి పట్టణానికి ఇంద్రుడు ప్రభువు కనుక ఆ యొక్క ప్రభు అహంభావం అనసాలి అని శివుడు పెరుగుతూ వచ్చాడు. స్వామివారు కట్టలేదు, ఆగిపోయినాడు. ఆయన వల్ల కాలే. ఎవరికి? ఇంద్రుడికి స్వప్నంలో కనపడ్డాడు. ఎవడు? పరమేశ్వరుడు. ఏమిటన్నాడు పరమేశ్వరుడు? ఇంద్రుడు ఈ వల్ల కాదు, త్రిదనం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంభారం ఏకదేవం శివార్పణం. నాకు ఇష్టమైన మారేడు వాళ్ళతో పూజ శిలగొట్ట అయిపోతారన్నమాట. ఇక్కడ జరిగిన సంఘటన అది. అప్పుడు స్వామివారికి ఇంద్రుడు శిరస్సు మీద శిలగొట్టి స్వామివారు పెరగకుండా ఆగిపోయినట్టుగా చెప్తారు. అప్పుడు క్షీరధార ధైధార అని స్వామివారికి రక్తధార 3 ధారలు కారణైట. అంతటితో స్వామివారు పెరగకుండా ఆగిపోయినారు. 3 ప్రాకారాలతో నలుదిక్కులా 4 ధ్వజ స్తంభాలతో పంచాయన క్షేత్రంగా విరాజిల్లుతున్న అమరావతి ఎన్నో మహిమలకు కేంద్రస్థానం. అమరలింగేశ్వరుడి ఆలయ ప్రాంగణం 22 మంది పరివార దేవతలతో అలరారుతోంది. కోసలేశ్వర, అమరేశ్వర, కాశీ విశ్వేశ్వర, శ్రీశైల మల్లికార్జున, నాగేంద్ర, అగస్తేశ్వర ఇత్యాది ఉప ఆలయాలు భక్తులు దర్శించుకోవచ్చు. తస్మై నమః పరమ కారణాయ దీప్తోజ్వల జ్వలిత పింగళ లోచనాయ
शिवाय श्रीमत्प्रसन्न शशिपन्नग भूषणाय शैलेन्द्रजावदन चुम्बित लोचनाय कैलासमन्दिर महेन्द्र निकेतनाय लोकत्रयार्तिहरणाय नमः शिवाय అమరలింగేశ్వరుడికి ఏడాది పొడుగుతో జరిగే కైంకర్యాల వివరాలు చెప్తారా? నిత్యోత్సవాలు పక్షోత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. నిత్యం స్వామివారికి అభిషేకాలు అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ గొప్ప విశేషం ఏమిటంటే 2 కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ 2 కళ్యాణాలు జరగవు, ఒక కళ్యాణమే జరుగుతుంది. అది అలివేలు మంగమ్మని అట్లా చేస్తారు. ఇక్కడ శివరాత్రికి పార్వతీ కళ్యాణం, దసరాలో చాముండి కళ్యాణం. ఇక్కడ ఒక అమ్మవారు కాదు, 3 అమ్మవారు ఉన్నారు. బాలిచాముండేశ్వరి, మహిషాసుర మర్దిని, ధ్యానాముఖిదేవి, 3 అమ్మవారు, మూలపుటమ్మ. ఇక్కడ కళ్యాణం వచ్చేటప్పటికి శివరాత్రికి పార్వతీ కళ్యాణం, దసరాలో బాలచాముండి కళ్యాణం. గొప్ప విశేషం ఇక్కడ అమరావతిలో. అది ఈ శివరాత్రికి ఎక్కడి నుంచో వచ్చి కళ్యాణం చూసి అభిషేకాన్ని లింగోద్భవంలో చూసి అమరావతిని త్రిశక్తి క్షేత్రంగా కూడా పరిగణిస్తారు. అందుకు నిదర్శనంగా మొదటి ప్రాకారంలో జ్వాలాముఖి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. 2వ ప్రాకారంలో మహిషాసురమర్దిని అమ్మవారు చల్లని చూపులతో కరుణిస్తోంది. 3వ అమ్మవారు 3వ ప్రాకారమైన గర్భాలయంలో బాలచాముండేశ్వరి దేవిగా విరాజిల్లుతోంది. శ్రీగంధపు రాశి నీవు, చిరునవ్వుల సిరివి నీవు, సౌందర్యలహరి నీవు, వెన్నెల నీవు, మా వేలుపు నీవు. శ్రీగంధపు రాశి నీవు, చిరునవ్వుల సిరివి నీవు, సౌందర్యలహరి నీవు, వెన్నెల నీవు, మా వేలుపు నీవు. స్వామివారితో పాటు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న బాలా చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని తరిద్దాం రండి. శ్రీకంఠార్పిత పత్రకంఠయుగళం సింహాసనాధ్యాసిని లోకానుగ్రహకారిణి గుణవతి లోలేక్షణాం శాంకరీ సాకారీ ప్రముఖామరార్చిత పదం మత్తే ప్రకుంభస్తనీ శ్రీశైల భ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం. గర్భాలయంలో కొలువై ఉన్న అమరలింగేశ్వర స్వామి మూలమూర్తి ఎత్తు అక్షరాల 36 అడుగులు. ఇతర గర్భాలయాల్లో ఉన్న లింగాకారాలతో పోలిస్తే ఇది ఖచ్చితంగా పెద్దదనే చెప్పొచ్చు. ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం తరతరాలుగా యుగయుగాలుగా భక్తుల పాలిటి కొంగు బంగారమై భాసిల్లుతూ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారు అన్ని గ్రామాలు తిరుగుతూ కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవాళ్ళు. వెనక మహాపండితులు తర్క మీమాంస న్యాయ వైశేషిక భారత ప్రభాకరాది శాస్త్రాలు చదువుకున్న మహాపండితులు ఉండేవారు ఈ అమరావతిలో. వాళ్ళందరినీ చాలా మహామంత్రిగా తిమ్మరోసు గారు పిలిపించి ఆ బ్రాహ్మణులందరూ సన్మానాలు అన్నీ చేసినట్టుగా తులాభార మండపంలో చెప్పబడుతూ ఉంది. ఈ దేవాలయం 3 పొరల్లో ఉంటుంది. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అని. శరీరం గోయంగానే ఒక పొర ఎర్రగా కనపడదు, తెలుపు ఉంటుంది. దానిపైన ఇంకోటి, దాని లోపల ఎర్రగా ఉంటుంది. 3 పొరలు.
కుసుమిత స్మిత వదన ఓ శంకర శ్రీకర శుభకర సురుచిర హిమ శైల స్మిత మందిర పార్వతీ సుందర భస్మ విలేపాంగ శిరధర శ్రీగంగ భస్మ విలేపాంగ శిరధర శ్రీగంగ భుజగ సుభూషిత శశిశేఖర ప్రళయకాలాంత ప్రకట వర్షాభ్ర ధ్యానమైరేగ ఢమరు ఢమరునాదం కుసుమిత స్మిత వదన ఓ శంకర శ్రీకర శుభకర సురుచిర. అమరావతి ఆలయాన్ని అభివృద్ధి చేసిన వారిలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అగ్రగణ్యుడు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి కారణంగానే అమరావతి ఖ్యాతి దశ దిశలా వ్యాపించిందని చెబుతూ ఉంటారు. ఇక స్వామివారికి జరిగే కైంకర్యాలు నయనానందకరం. ఉత్సవాల సమయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం వీక్షించిన వారి జన్మ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ. కృష్ణా నది తీరాన కొలువై ఉన్న అమరావతిపురం ఇలలో కైలాసం. స్వామివారు అమరేశ్వరుడుగా కొలువై భాసిల్లుతున్న ఈ క్షేత్రాన్ని భక్తులు సాక్షాత్తు కైలాస ప్రతిరూపంగా చెప్పుకుంటారు. ఎంతో మంది ప్రభువులు సేవించి తరించిన అమరలింగేశ్వర స్వామి ప్రాంగణం అత్యంత సుందరంగా గోచరిస్తూ భక్తుల్ని ఆధ్యాత్మిక సాగరంలో విహరింపచేస్తుంది. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఇది అమరలింగేశ్వర స్వామి క్షేత్ర వైభవం. ఆయన కరుణా కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ సెలవు.